అవతారం తీసిండు ధరణి పైన వేసిండు పైన వేయగానే పుట్టు పుట్టు మళ్ళీ మురికిదమ్మ అటువంటి మురికిదమ్మ ఈ మురిదొండగడ్డ మురుతుందమ్మ మురికి అవతారం తీసి ధరణి పైన వేసిండు పుట్టు పుట్టు అంటే మురికిదమ్మ ఉడుతున్నది మురిదొండగడ్డ ఉడుతున్నది ఉల్ల పుట్ట వంత ఉన్నది పెరగ వంత ఉన్న సల్లి పిల్లల కలక కీసర్లు వచ్చిన పువ్వులు వచ్చిన గారి ముడుతుండ గడ్డలే కట్టినట్లయితే కీసరులు నివారణం కావాలి పువ్వులు నివారణం కావాలని దీవించి దేవరాజు పెట్టిండు మల్లికాన స్వామి దేవుడు గట్లయితే మా బావ వెనక పడతాడని చెప్పి వేడుకుంటా ఉన్నది Hello.
గంభీరాలు శివుని బిడ్డ శివనేలి మాత పార్వదేవి గన్న బిడ్డ పంచదేవత బ్రహ్మ కళ్యాణ కిలాండ కోటి బ్రహ్మాండ స్వరూపిణి జగజ్జనని పరశురాముని గల్ల పంచదేవత బ్రహ్మ కళ్యాణి నీలగౌని గల్ల అమ్మవారిని పుణ్యచారిణి కట్టమైతే ఉన్నది ఎవరన్నా బెదిరించిర్రా పట్నం ఏమన్నా కట్టుకపోను వచ్చినా లేదన్న పట్నము లేపకపోను వచ్చినా ఆపైతే ఏమి కలిగిరా సంపద ఏమి కలిగిరా నాతోని ఎప్పురా నా తమ్ముడ ఒక్కనాడి కన్నా నీకు నాకు ఈడు కాదు ఇంపు కాదు సొమ్ము కాదు అని అనరాని బాటలు చెప్పరాని చెప్పులు తెప్పేసింది అక్క ఎల్లమ్మ దాంతోనే వడవందం కడుకున్నా అక్క ఎల్లమ్మ ఎదురు సంబంధించి దాని సిగబట్టి 3 కుదురు కొద్ది బియ్యకపోతే నా పేరు శ్రీ సైరామల్లయ్యగా వెళ్ళిపోతాను నాడే భగవంతుడు మల్లయ్య ప్రజల పిల్ల అనరాని మాటలు తెప్పరాని చెప్పులు తెప్పేసింది అంటున్నావా తమ్ముడా మల్లయ్య పడుసు మాట పెడుసు ఉంటది ప్రజల పిల్లకు శివాల చెంప దెబ్బ కొట్టి నచ్చ చెప్తారా ఇద్దరాళ్ళ పోరు 20 దాకా మల్లయ్య వద్దు వద్దు తమ్ముడా నేను ప్రజల పిల్లకు నచ్చ చెప్తానన్నది అమ్మవారు నేను కాదేవి ఎల్లమ్మ నేను అన్న మాట తప్పేవాడిని కదా వద్ద వాడేవాడిని కాదు అక్క రేణుకా ఎల్లమ్మ కాడే కాడు నా మాటే మాట అక్క రేణుకా అక్క రేణుకా దేవి ఎల్లమ్మ తమ్ముడా మల్లయ్య నేను ఆడపిల్లల అడ్డం వస్తున్నా మాట్లాడుతున్నా అక్క రేణుకా ఎల్లమ్మ నువ్వు ఆడివిల్లవై అక్కవై అటువంటి అక్కవై అడ్డం వచ్చినందుకు ఆడివిల్లవై అడ్డం వచ్చినందుకు అక్క రేణుకా ఎల్లమ్మ బేస్తవారం నాడు నా మైలా చాకలు ఉన్నాయి శుక్రవారం నాడు నేను సూరపల్లి కొడుకుని శనివారం నాడు నాది గంగ పూజ ఉన్నది అక్క ఎల్లమ్మ గంగ పూజ కళ్ళ ముందు అక్క రేణుకా ఎల్లమ్మ ఒగ్గుల జగ్గులతో రణమంట రణబేలి కొట్టుకుంటా అక్క రేణుకా ఎల్లమ్మ 5 నిమిషాలు జరగడం తీసుకొని వచ్చి నీ పుట్ట లోపల పోతి నీ పేరు మీద ఈ పుట్ట కాడ ఎర్రముక్కు పంచముక్కు 12 తిళ్ళ పంచవ నెల పటాలు కొట్టి కుర్ర రమ్మండి కొందరి దట్ట పోసి పసుమన్న మండి 12 దట్ట పోసి
గావు పిల్లల కడపకుళ్ళ తాడంద పోతు మేడంద ముద్ద పెట్టి ఆ కారేరకా ఎల్లమ్మ నీ పేరు మీద నీ పుట్టకాడ నీ పేరు మీద ఉడకంగా ఒడి వాళ్ళు ఓడి నింపి రణమురనమంట రణబేలతోని ఒగ్గుల చెక్కులతోని ఆర్తిస్తా భార్తిస్తా ఏడుకోని ఎదుర్కొంటా అక్కారేనుకా ఎల్లమ్మ ఒగ్గుల జగులతో ఏడుకోని ఎదుర్కొంటా ఆర్తిచ్చి భార్తిస్తా అక్క ఎల్లమ్మ ముక్షాల చైతోలు కనుక నాకు ఐదుడికల్లా పుట్ట బంగారం ఇచ్చినట్లయితే నేను ముచ్చాల గద్దెల మీద ముందు పూజలు కొడతా పౌడాల గద్దెల మీద పౌడి పూజలు కొడతా కళ్యాణం ఆడుతాను ఎల్లమ్మ నాకు దీవించి దివనార్తి పెట్టి ఐదుడికల్లా పుట్ట బంగారం ఇయ్యవక్కో ఎల్లమ్మ క్షేమంగా వేల బంగారాలని అలనాడు దినవల్ల అమ్మవారి కనుక ఎల్లమ్మ తమ్ముడు శ్రీశైల మల్లలకు దీవించి దివనార్తి పెట్టింది అక్కడ దీవ అటువంటి అక్కడ కనుక ఎల్లమ్మ దీవన తీసుకుంటూ మల్లికార్జున స్వామి ఆడివిల్ల దీవన అర్తివారి దీవన ఒగ్గు వాళ్ళ దీవన ఊర దీవన కలిగి ఉంటది ఆడివిల్ల దీవన తీసుకున్న వల్ల అడికెళ్ళి మల్లికార్జున స్వామి ఏడుకోళ్ళ దగ్గర కనకనక రేపెల్ల వాడలే ఎరుగొల్ల మదవసారి మారవేడు కన్నబిడ్డ ఉంగురాల జడలు ఉత్తమైన పిల్ల గొల్లకేతమ్మా అటువంటి మాత్రమే నాకు అటువంటి దేవరాజు మల్లికార్జున స్వామి అటువంటి ఏడుకోళ్ళ దగ్గర కనకనక రేపెల్ల వాడల మదవసారి మారవేడు కన్నబిడ్డ ఉంగురాల జడ ఉత్తమైన పిల్ల గొల్లకేతమ్మని కేతమల్లకమాడని చెప్పి దేవరాజు మల్లికార్జున స్వామి గొల్లవారిల్ల 7 గుడ్డు గొర్రెల నీలకోటి మందని చేసిండు 1,00,000 మందని చేసిండు మల్లల్లా గొల్లవారిల్ల ఈగల పడ్డ గంజిదాడి ఇల్లు ఆవరించుడు దోమల పడ్డ గంజిదాడి దొడ్డ ఆవరించిండు 7 గుడ్డు గొర్రెలు కాచిండు 1,00,000 మందని సాగనంపిండు మల్లికార్జున స్వామి గొల్లవారిల్ల అటువంటి గొల్లవారిల్ల పోయిండు గొల్లవారి సంసారం ఎచ్చు చేసిండు మల్లన్నా మల్లికార్జున స్వామి పండుగలు పబ్బాయిక భక్తులు గంగన వీణ వారి సంస్థానం చల్లగుండా అమ్మవారి ఎల్లమ్మ కన్య కూర పుట్ట కాడకు జీర్ణముకు పంచముకు 12 పంచవనెల పటాలు కొట్టినారా కుర్రన్న వంటి కొందరి దట్ట పోసి బసమల్ల వంటి 12 దట్ట పోసి గావు పిల్లలు గడవకుండా దాటంద పొద్దు మేడంద ముద్ద పెట్టి అమ్మవారి పేరు మీద ఉడకంగా ఒడి వారి ఓడి నింపినారే రడమరడమంట రణబేలితోని తల్లి ఎల్లమ్మని భారతీయ వాటేనా భారతీయ వాటేనా దేవుడు అల్లో నేరడల్లా అల్లల్ల నేరడు దేవుడే రాడి అల్లో నేరడల్లా అమ్మవారి రేణుకా ఎల్లమ్మ పేరు మీద అక్షంతలు ఏ విధంగా వేసిన కట్నాలు కానుకలు ఇచ్చిన వారి పుణ్యాలు 9 దోషాలు తోడే ఉండాలి బాటల